ప్రకృతిని ప్రేమించే వారికి ప్రకృతి మాతే అన్నీ సమకూరుస్తుంది. ఆహారం నుంచి ఔషధాల వరకు అన్నింటినీ అందజేస్తుంది. ముఖ్యంగా మొక్కలు అక్షయ పాత్రలు. ఏ మొక్కలో ఏ ఔషధ గుణం ఉందో తెలుసుకునే నేర్పు ఉంటే చాలు, మొండు వ్యాధులు ఎన్నింటినో పగ్గాలు వేయవచ్చు. అనాదిగా తెలుగువారికి ఆ ప్రతిభ వారసత్వంగా అబ్బుతోంది. జబ్బు మబ్బై వ్యాపిస్తే సూర్యకాంతిలా దాన్ని పటాపంచలు చేసేది మందు. మాను నుంచి ఏర్పడిందే మందు. మనిషి కంటే మొక్కలు ప్రాచీనమైనవి. మొక్కల ఉత్పన్నాల నుంచి ఆహారాన్ని, మందును సేకరించే పద్ధతి మానవ జాతి అంత ప్రాచీనమైన విషయం. వేలాది సంవత్సరాలుగా యత్నదోష పద్ధతిలో మొక్కల నుంచి ఈ రెండింటినీ గుర్తించి గ్రహిస్తున్నాడు మనిషి. ఆ క్రమంలో అతను పొందిన అనుభవసారమే వృక్ష విజ్ఞానంగా పరిణమించింది. ఈ అనుభవాల్ని తోటి మానవులతో పంచుకోవాలనే తీవ్రమైన కాంక్షే భాషా సృజనకు దారితీసింది. ఇలా ఏర్పరచుకున్న భాషలో తమ జ్ఞానాన్ని తర్వాతి తరాలకు మౌఖికంగా అందించేవారు ప్రాచీనులు. పూర్వజ్ఞానానికి వర్తమానానుభవాలను జోడించుకొని జ్ఞానాభివృద్ధిని చేసుకునేవారు వారసులు. ఇలా జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూనే ఒకవైపు ప్రకృతి శక్తులతోనూ మరోవైపు భౌతిక శక్తులతోనూ సంఘర్షిస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు. తర్వాత దశలో తమకు వాంఛనీయమైన లక్షణాలున్న మొక్కలన్నింటినీ ఒకే చోట పొందుపరుచుకోవాలనే మానవ తృష్ణే వ్యవసాయ సమాజం ఏర్పడడానికి కారణమైంది. ఖాళీ నేలలు నదీ తీరాల్లో ఉన్నాయి. మిగిలిన నేలంతా సాంద్రమైన అడవితో విస్తరించి ఉండేది. అడవిని కూల్చి నేలను బహిరంగపరచగల పనిముట్లు ఆనాటి మనిషి దగ్గర లేవు. ఆ కారణంగానే ప్రఖ్యాత ప్రపంచ నాగరికతలన్నీ వ్యవసాయంతో ఆరంభమై నదీ తీరాల్లోనే వెలిశాయి. అయితే ఇలాంటి మైదాన ప్రాంతాల్లో వైద్యానికి అవసరమయ్యే మందు మొక్కలు లభించవు. ఉదాహరణకు ఆ జనసమూహాల్లో ఎవరికైనా విషసర్పం కాటు వేస్తే విషాన్ని విరిచే గుణమున్న మొక్క తమ పరిసరాల్లో దొరక్కపోవడాన్ని అప్పటి మనుషులు గమనించారు. పాము కాటు గురైన వ్యక్తి తమ కళ్ళ ముందే మరణించడాన్ని చూశారు. అంతేకాకుండా అడవిలో మొక్కల నుంచి తాము తయారు చేసుకున్న పచ్చి మందు స్వల్పకాలంలో పాడైపోతుందన్న విషయము వారికి అవగతమైంది. ఈ మందు జీవనకాల పారిమితిని పెంచి ఎక్కువ కాలం దాచినా చెడిపోకుండా ఉండే మందును తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. ఇలా ఈ క్రమంలోనే ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద, చైనీస్, టిక్స్, యునాని, హోమియో వంటి వైద్య విధానాలు రూపొందాయి. ఈ వైద్య విధానాలన్నింటికి మూలమైన ఔషధ ఉత్పన్నాలను తయారు చేయగల సామర్థ్యం ఒక్క వృక్ష జాతికి మాత్రమే ఉంది. వైవిధ్యభరితమైన భౌగోళిక పరిస్థితులకు ఆలవాలం భారతదేశం. ఇందులో విభిన్న నేలలు, చిక్కటి అడవులు, ఎత్తైన పర్వత శ్రేణులు. మన ప్రకృతి మనోహరం. ఉరకలు, పరుగులతో వాగులు, వాటిని గర్భీకరించుకొని నిదానంగా నడకలు సాగించే మహానదులు, హిమాలయ శిఖరాల నుంచి పొంగి పొరలే హిమానీ నదాలు భారతావనిని మహాజీవ వైవిధ్య సాంస్కృతిక వైవిధ్య దేశంగా ప్రతిష్ఠించాయి. భూగోళ వైశాల్యంలో 2.4% మాత్రమే విస్తరించిన ఈ నేలపై ప్రపంచంలోని 80% జీవజాతులు ఆవాసముంటున్నాయి. 48 లక్షల జాతుల ప్రపంచ వృక్ష సంపదలో భారతదేశ వాటా 48,000. వీటిలో 2040 వృక్ష జాతులు మన రాష్ట్రంలో విస్తరించి తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమిలో లభ్యమవుతున్నాయి. ఇక ప్రపంచ దేశాల ఔషధ మొక్కల సగటు 12% అయితే మన దేశంలో 20. అంతేకాదు భారతీయ ఔషధ మొక్కలకు జగత్ సంబంధ లక్షణాలున్నాయి. అంటే ఉదాహరణకు కొరియన్ జన్ సింగ్లో ఉన్న రసాయనిక సమ్మేళనాలన్నీ సహ్యాద్రి అడవుల్లో దొరికే ట్రైకోపస్ జిలానికస్లో లభ్యమవుతాయి. ప్రపంచంలో బ్రెజిల్, అట్లాంటిక్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఔషధ మొక్కలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ వృక్ష సంపద నుంచి లభ్యమయ్యే ముడి వనరులన్నీ అనేక రకాల రుగ్మతల నుంచి మనిషిని కాపాడేవి.
ఒకవైపు మానవ జాతి ప్రసాదించిన వైజ్ఞానిక ప్రగతి, దాని పర్యవసానంగా సాగుతున్న విధ్వంసం వల్ల పర్యావరణ సమతుల్యపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా కొన్ని ఉత్పరివర్తన విషక్రిములు పుట్టుకొస్తున్నాయి. వాటి నుంచి కొన్ని రకాల క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇక శరీరంలో వచ్చేటువంటి రసాయనిక సంశ్లేషిత ఔషధాల వినియోగ ఫలితంగా శరీర ధర్మంలో వస్తున్న తీవ్రమైన మార్పులు, మధుమేహం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు, గుండె సంబంధ సమస్యలు, పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వ్యాపింపజేస్తున్నాయి. వీటిని నివారించడంలో ఆధునిక వైద్య విధానం తీవ్రంగా విఫలమవుతుంది. ఫలితంగా మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలుగా సాంప్రదాయ వైద్య విధానాలను గుర్తించి ప్రోత్సహిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గిరిజన తెగలలో ఇంకా వాడుకలో ఉన్న ప్రత్యామ్నాయ ఔషధ మొక్కల సమాచారాన్ని సేకరించే పరిశోధనలకు ఊతమిస్తుంది. ఇటీవల మన దేశంలో జాతీయ స్థాయిలో జరిపిన అధ్యయనాల ప్రకారం 7,500 మొక్కల్ని వైద్య చికిత్సా విధానాల కోసం ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. 1995 సంవత్సరం వరకు అన్ని వైద్య విధానాల్లోనూ 2,100 ఔషధ మొక్కలు మాత్రమే వినియోగంలో ఉండేవి. దీన్ని బట్టి ఇంతవరకు వాడుకలో లేని 5,405 ఔషధ మొక్కలు వైద్యంలోకి వచ్చాయన్నమాట. వాటి విలువల్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధారించుకొని నిత్య జీవిత వైద్యంలో మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు వైద్యం గురించి మనం చూస్తే మానవ శరీరంలో ఏర్పడే అన్ని భౌతిక క్రియాత్మక రుగ్మతల నుంచి ఉపశమనం పొందడానికి, నయం చేసుకోవడానికి తెలుగు జాతి ఉపయోగించే చికిత్సా పద్ధతిగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అల్లోపతి వైద్య విధానానికి ప్రత్యామ్నాయంగా ఇది ఉపకరిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వైద్యం కూడా గిరిజన వైద్యం లాగే ప్రధానంగా ఏకమూలికా వినియోగంగా ఉంటుంది.